ఓట్లు వేసే ముందు కూడా మేము వైఎస్ఆర్సీపీకేనండి, మేము టీడీపీకేనండి అంటారు. బికాస్ దే నో ఈ సర్వే నుంచి వచ్చారు, వీళ్ళు అడుగుతారు. రేపు పొద్దున్న నా ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యేకి షేర్ చేస్తే, నేను చెప్తే ఆ భయం ఉండే నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి. లేదా చెప్పేది టూ మచ్ గా చెప్తారు, మొత్తం మేము జనసేనండి ఊరు ఊరు అంటాడు. ఎగ్జాగరేటెడ్ గా చెప్తారు అన్నమాట. బికాస్ అసోసియేటెడ్ గా ఉంటారు కాబట్టి ఒక పార్టీతోనో వాళ్ళకి ఉంటది కాబట్టి మొత్తం ఎక్కడ తుడిచిపెట్టుకుపోయింది సార్ వైఎస్ఆర్సీపీ. శాంపిల్స్ లేకుండా అసలు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది ఎట్లా తీసుకుంటారు మరి అక్కడ? అంటే దానికి అందుకే సార్ కొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి శాంపుల్స్. ఆ 10 మందిని అడిగితే ప్రొఫార్మా పెట్టగానే వాడికి అర్థమైపోద్ది. అది అవుట్డేటెడ్ వర్షన్ సార్, చాలా అంటే అది తీసుకోవాలి, చాలా కన్సిడర్. ఇప్పుడు మిమ్మల్ని కలిసాము, మీ నియోజకవర్గంలో మీరు ఒక 20 సంవత్సరాలుగా ఉంటున్నారంటే మీరు ఒక శాంపుల్ కింద రాకుండా పర్సన్ కలవాలి జాగ్రత్తగా. ఇదండి ఈ ఊర్లో ఈ విధంగా ఉన్నాయి, ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇలా మారుతున్నాయి, ఇలా ఉన్నాయి. మీరు తక్కువే శాంపుల్ తీసుకుని ఒక 500 మంది తీసుకుని నియోజకవర్గంలో చాలా వరకు దాంట్లో జెన్యూనిటీ ఎక్కువ ఉండే శాంపులింగ్ ఉండాలి. 4000 శాంపుల్స్ సార్ మేము తీసుకునేది అంటారు. క్వశ్చనీర్ ఏముండదు వాళ్ళకి, క్వశ్చన్ ఏముండదు సార్. క్వశ్చన్ నేను ఊరిని చెప్పేదాని కోసం మనం చెప్తాం వాళ్ళకి. యాక్చువల్ క్రేజ్ ఏంటంటే మనకు కావాలనుకున్న క్వశ్చన్ సార్, ఎవరికి ఓట్లు వేస్తున్నారంటే క్వశ్చనే కదా. అంతే కదా. ఎవరికి చెప్పాలనుకోండి, ఏ క్యాండిడేట్ ఇప్పుడు పొద్దున ఎవరైనా పార్టీ వచ్చి మాకు 100 మందిలో ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ఏ క్యాండిడేట్ కావాలో మాకు కొంచెం చేసి పెట్టండి అంటే అప్పుడు దాని యొక్క వెళ్ళే వేవే ఉంటుంది. ఆల్రెడీ క్యాండిడేట్స్ డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఓకే, పార్టీ క్యాండిడేట్ డిసైడ్ అయిపోతాం. ఇప్పుడు బోయా కమ్యూనిటీ క్యాండిడేటా లేకపోతే ఇంకో కమ్యూనిటీ క్యాండిడేటా, ఆ కమ్యూనిటీకి ఎట్లా కనెక్ట్ అవుతున్నారు, నిజంగా ఆయన మీద వ్యతిరేకత ఉందా, ఇలా రకరకాల మీద ఉంటాం. చివరికి ఎట్దే డిస్కషన్ ఎంత వెళ్ళినా చివరికి ఎవరికి వేస్తారు సార్ మరి ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా ఎలా ఉందని ఆయన చెప్తాడు ఇన్ఫర్మేషన్. సో ఆయన ఓటు ఏంటి, మనం 100 ఓట్లు సమానమా, 1000 ఓట్లు సమానమా, ఆయన ఇచ్చే డేటాను బట్టి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్తాను. లాస్ట్ టైం మేము కూడా ఇట్లా శాంపుల్స్ విధానంలోనే వెళ్ళాం. ఎందుకంటే ఫస్ట్ టైం బడీస్ వచ్చి కాబట్టి మన ఎమ్మెల్యేకి అగెనిస్ట్ గా మనం చెప్పేంత ధైర్యంగానే చెప్పలేం. ఇప్పుడు ఏంటంటే పోయినసారి ఉన్న బ్రాండింగ్ ఉంది కాబట్టి చాలా మంది తెలుసు సార్, శాంపుల్ ఇచ్చి నన్ను అడగద్దు, మీకు కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంది, విలేజ్ వారికి ఎలా కావాలని ఇన్ఫర్మేషన్ కావాలి, లేదా మండల వారికి కావాలి, లేదా నియోజకవర్గ వారికి ఎంత డిఫరెన్స్ కావాలి. నేను 300 తీసుకోవచ్చా 3000 తీసుకుంటాను, 300 తీసుకుంటాం కదా చెప్పి తక్కువ టైం భయం పట్టదు సార్. అది 300 శాంపుల్స్ 500 శాంపుల్స్ అంటే తక్కువ టైం కదా. 500 మందిని కాంటాక్ట్ అవ్వాలంటే కూడా మళ్ళీ వారం పట్టొచ్చు. అదే 3000 శాంపుల్స్ తీసుకునే కూడా వారంలో కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు బయటలు తీసుకుంటారు వెళ్ళిపోతా ఉంటారు. అసలు అది అవుట్డేటెడ్ వర్షన్ అని. అంటే మేబీ ఇట్లా చేసే వాళ్ళకి ఎమ్మెల్యే లాస్ట్ టైం మీరు అదే చేశారు. లాస్ట్ టైం 2019కి అయితే మీరు అదే తీసుకున్నారు. అది కూడా అప్పుడు కూడా 100% అది కాదు సార్. అప్పుడు కూడా మా స్లీపర్ సెల్స్ కాన్సెప్ట్ ఉంది. కాదు అప్పుడు స్లీపర్ సెల్స్ అని నేను ఫిక్స్డ్ గా వీళ్ళు చైర్పర్సన్ చెప్పలేకపోయాను. ఓకే, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. జర్నీ చేసాం కదా, ఒక 5-6 సంవత్సరాలు జర్నీ చేసాం కదా. ఈ 40 మందిని నేను నమ్మొచ్చు. అంటే 19లో స్టార్ట్ మళ్ళీ ఇప్పుడు 2019లో గవర్నమెంట్ స్థాపించారు. సో 2020 కరోనా కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకోవాలా. సో మీరు 2024కి కసరత్ ఎప్పటి నుంచి మొదలెట్టారు? అంటే 2024 సర్వే ఎగ్జాక్ట్ నెంబర్స్ కోసం 3 నెలల ముందే స్టార్ట్ చేశాను సార్. అంతేనా? నెంబర్స్ 3 అంటే 3 నెలల ముందు అంటే సిస్టమ్ లో ఎక్కించేదానికి. ఓకే, అంతకుముందు మామూలుగా ఈ సిస్టమ్ లో ఎక్కించలేదు. కాకపోతే మీరు ఏ పని చేస్తున్నప్పటికి కూడా స్టిల్ మీకు డేటా వినపడుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్ చేస్తూనే ఉంటారు. ఒక 2 years బిఫోరే కోవిడ్ తర్వాత నుంచే వైఎస్ఆర్సీపీ ఈస్ గోయింగ్ టు లూజ్ అనేది మాకు క్లారిటీ వచ్చేసింది. ఎంత రేంజ్ లో ఎలా లూజ్ అవుద్దా, టైట్ గా వస్తుందా అనేది వేరే విషయం. 2021లో తెలిసిపోయిందా? 22కే ఒక ఐడియా వచ్చింది. అంటే కూటమి కడితే ఒక రకంగా ఉంటది, కూటమి కట్టి క్యాండిడేట్ ఇలా మారిస్తే దాంట్లో మళ్ళీ చాలా లేయర్స్ ఉన్నాయి. ఇఫ్ కండిషన్ లాగా ఇక్కడికి వచ్చి ఆగింది. ఇక్కడి నుంచి 90 గెలుచుకుంటుందా, 100 గెలుచుకుంటుందా, 80 లోపల పడిపోద్దా అనేది అక్కడికి వచ్చి ఆగుంది అనమాట. 90 కట్టి ఇటుగా. ఎందుకంటే చాలా అగేనిస్ట్ గా వచ్చిందని అర్థమైంది. మినిస్టర్స్ మీద కానీ, లేకపోతే ఎంప్లాయీస్ మీద కానీ, నోటిఫికేషన్ పట్టలేదు కానీ, లేదా కోవిడ్ సందర్భంలో కొన్ని ఇష్యూస్ కానీ, రకరకాల ఫ్యాక్టర్స్, రోడ్లు కానీ, గోదావరి సైడ్ లో రోడ్లు దారుణంగా ఉన్నాయని కానీ, అప్పుడే ఇది మన కడపలో జరిగిన ఇష్యూ, బాబాయ్ గారి మీద ఇష్యూ జరిగిన సంఘటన కానీ, వైజాగ్ లో ఓన్ చేసుకోవట్లేదు, అవ్వట్లేదని. సో అట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క వేరే డీప్ గా వెళ్తే వేరే, ఒక్కొక్క నియోజకవర్గం సమస్యలు వేరు. సో అలాగే ఓవరాల్ గా ఇది తెలుస్తుంటది సెన్స్ ని బట్టి. ఇంతకుముందు సెన్స్ ని బట్టి నెంబర్స్ వేస్తాం విలేజ్ వారిగా. సో మనకు వద్దనుకున్నా గానీ సెన్సిబిలిటీ వస్తూ ఉంటది. మీకు యాజ్ ఎ జర్నలిస్ట్ వద్దనుకున్నా మీకు మీరు అబ్జర్వ్ చేశారు, బాడీ లాంగ్వేజ్ బాగుంది ఏదో ఉండుంటుంది అని. మీకు యాజ్ ఎ జర్నలిస్ట్ ఎంత కాన్ఫిడెంట్ గా ఎంతమంది కెమెరాల ముందు దాకా అన్నారు కదా. అంటే మీ జర్నలిస్ట్ మైండ్ వద్దనుకున్నా అంటే నెంబర్ చెప్పేది చూడదు, నా బాడీ లాంగ్వేజ్ ఎలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఏంటి, మీరు చెప్పేదాంట్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అన్న విషయం.
మాకు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది సార్. మా చిన్నప్పుడు మా నాన్న మా మదర్ శాంతి స్వరూప్ గారిది వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఇద్దరు చెప్పేవారు కదా ఇంటర్వ్యూస్ వీడియోస్ పేరు మర్చిపోయారు వాళ్ళది. రోజా రోజా రమ్మని రోజా రమణి గారు ఆవిడ కూడా చదివారు కదా. అయితే మా నాన్నగారు ఆవిడ ఎక్కువగా ఇవి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, ఈ మంచి మంచి పెద్దవాళ్ళ ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు. మా నాన్నగారు ఏమో ఆమె ఏం చెప్తుంది ఆ డ్రెస్ అదేం చూసేవాళ్ళు. మా అమ్మగారు ఏమో ఈ శారీ ఇంతకుముందు మొన్నే కట్టుకుంది, మళ్ళీ కట్టుకుంది, ఈ పోగులు మార్చారు, లేకపోతే ఎవరు మా పిన్ని వాళ్ళు ఇల్లంతా కూర్చున్నప్పుడు మా నాన్నగారు